పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయం రంజుగా మారింది. భారీ బందోబస్తు మధ్య ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లలో భద్రంగా ఉంటే ఇటు అభ్యర్థులు గెలుపు ఎవరి పక్షం అంటూ లెక్కలు వేసుకుంటున్నారు. దీనిపై మా ప్రతినిధి మళ్ళీ స్పెషల్ రిపోర్ట్. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా చెదురుమరుదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే 7 గంటలకి ప్రారంభం కావాల్సినటువంటి పోలింగ్ ఈవీఎంల పనితీరు సరిగా లేకపోవడం, అలాగే సిబ్బంది కొంత ఆలస్యం చేయడంతో చాలా చోట్ల 2 గంటల ఆలస్యంగా కూడా ఓటింగ్ ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 2014లో 84% ఓటింగ్ పోల్ అయితే ఇప్పుడు మాత్రం 77% మాత్రమే పోలింగ్ నమోదైంది. అయితే అధికారులు 90% వరకు పోలింగ్ సాధించాలనే లక్ష్యంతో ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఈవీఎంల మొరాయింపు అనేది చాలా పెద్ద సమస్యగా మారడంతో చాలా చోట్ల ఓటర్లు వెనుతిరిగి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అన్ని నియోజకవర్గాల్లో గత ఏడాది కంటే కూడా ఇప్పుడు తక్కువ ఓటింగ్ నమోదైంది. ఈ ప్రభావం ఎవరి మీద పడుతుంది అనేటటువంటి ఆలోచనలో రాజకీయ పార్టీలన్నీ కూడా లెక్కలు కట్టుకుంటున్నాయి. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద ఈవీఎంలు పని చేయకపోవడంతో తెల్లవారుజాము నుంచే అక్కడకు వచ్చినటువంటి వృద్ధులు అలాగే పెద్దలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. మైక్యూ యాప్ ద్వారా కూడా వాళ్ళు చూసుకున్నప్పటికీ కూడా యాప్ పని చేయకపోవడంతో చాలా మంది వెనుతిరిగి వెళ్ళినటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. జిల్లాలో ఏలూరు అలాగే దెందులూరు నియోజకవర్గాల్లో 2 చోట్ల ఘర్షణలు జరిగాయి. ఏలూరులో శనివారపేటలో వైసీపీ తెలుగుదేశం మధ్య ఘర్షణ జరగడంతో ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అలాగే వైసీపీకి చెందినటువంటి కొంతమంది నేతలు కూడా గాయపడ్డారు. అలాగే ఆ పాత కక్షల నేపథ్యంలో దెందులూరు నియోజకవర్గంలోని పత్తికొండలంకలో పోలింగ్ ముగిసిన వెంటనే ఒక గ్రామంలో 2 వర్గాలు ఘర్షణకు దిగడంతో 20 మందికి పైగా తీవ్ర గాయాలు పాలయ్యారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వారందరినీ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ సమయంలో చింతమనేని ప్రభాకర్ కూడా గాయపడినటువంటి వారికి అక్కడ సహాయక చర్యలు అందించారు. అలాగే ఇంకా కుక్కునూరు మండలం అలాగే వేలేరుపాడు మండలాల్లో కూడా ఓటు వేయడానికి వృద్ధులు చాలా ఇబ్బందులు పడ్డారు. కొయ్యలగూడెంలో మొత్తం 6 గ్రామాలని కలిపి ఒక పంచాయతీగా చేయాలని వాళ్ళు 2014లో డిమాండ్ పెట్టారు. అప్పటి నుంచి కూడా వారి కోరిక నెరవేరకపోవడంతో 6 గ్రామాలు మొత్తం పోలింగ్ కి దూరంగా ఉండడంతో ఎన్నికల అధికారులు వాళ్ళకి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అన్ని 6 గ్రామాలని పంచాయతీకి ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ కూడా వాళ్ళెవరూ కూడా ఓటింగ్ అయితే ముందుకు రాలేదు. మొత్తం జిల్లాలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాల్లో డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి నర్సాపురం పార్లమెంటు పరిధిలో ఉండేటటువంటి ఉండి, భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట ఆ ప్రాంతాల్లో పోలింగ్ చాలా వేగంగా సాగింది. అలాగే ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉండేటటువంటి పోలవరం, చింతలపూడి, దెందులూరు, ఏలూరు, ఉంగుటూరు ఆ ప్రాంతాల్లో మాత్రం ఉదయం అంతా కూడా పోలింగ్ అసలు ఏమాత్రం వేగంగా సాగలేదు. జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఈవీఎం మిషన్లు సుమారుగా 380 ఈవీఎం మిషన్లు ఇబ్బందులకు గురి చేయడంతో ఓటర్లు చాలా మంది వెనుతిరిగి వెళ్ళినటువంటి పరిస్థితి. అర్ధరాత్రి వరకు కూడా చాలా నియోజకవర్గాల్లో కొవ్వూరు అలాగే చింతలపూడి, ఏలూరు, దెందులూరులో నర్సాపురం ప్రాంతాల్లో కూడా అర్ధరాత్రి వరకు కూడా 1 గంట వరకు కూడా పోలింగ్ కొనసాగింది. కొంతమంది ఇంకా ఓపిక పట్టలేక వెనుతిరిగి వెళ్ళినటువంటి పరిస్థితి పశ్చిమ గోదావరి జిల్లాలో నమోదైంది. అయితే ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం క్రాస్ ఓటింగ్ పైన వారందరూ కూడా దృష్టి పెట్టారు. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా నర్సాపురం పార్లమెంటు పరిధిలో క్రాస్ ఓటింగ్ అనేది ఎక్కువగా జరిగినట్టుగా నాయకులు లెక్క కట్టుకుంటున్నారు. అలాగే ఏలూరు పార్లమెంట్లో కూడా పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో దెందులూరు అలాగే మరొక ఏలూరు నియోజకవర్గంలో కూడా క్రాస్ ఓటింగ్ ఎక్కువగా జరిగినట్టు భావిస్తున్నారు. ఇక రాజమండ్రి పార్లమెంట్ కిందకు వచ్చేటటువంటి కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మొత్తం కూడా ప్రస్తుతం ఈ ఎన్నికలు ముగిసిన వేళ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపైన జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్ చాలా హోరుగా సాగుతుంది. విజయం మాదంటే మాదే అనే ధీమాతోటి అన్ని పార్టీలు ఉన్నాయి. ఎన్నికలు ముగిసిన పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జరిగిన సంఘటనలు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో మల్లికార్జున్, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.